స్తోత్రములు చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని దినములుగా మనము అపోస్తలుల యొక్క జీవితాలను గురించి ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ అపోస్తలుడైనటువంటి అంద్రేయ గారి యొక్క జీవితాన్ని గురించి ఆలోచించాం. అలాగే మరి అపోస్తలుడైన పేతురు గారి యొక్క జీవితం గురించి మనం ఆలోచించాం. ఈరోజు ఆ వరుసలో అపోస్తలుడైనటువంటి ఫిలిప్పును గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. బైబిల్లో క్రొత్త నిబంధనల్లో 4 ఫిలిప్పులు ఉన్నట్టుగా మనకి లేఖనం తెలియజేస్తుంది. ఈ 4 ఫిలిప్పుల్లో మనం అందరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నేటి పాఠం కొరకు మరి అపోస్తలుడైనటువంటి ఫిలిప్పుని గురించి మనం ఆలోచించబోతున్నాం. ఫిలిప్పు అన్నటువంటి పేరుకు అర్థము గుర్రములను ప్రేమించువాడు అని. ఫిలిప్పు అన్నటువంటి పేరుకు అర్థం గుర్రములను ప్రేమించువాడు అన్నటువంటి అర్థం. ఈ ఫిలిప్పు ఏ ఊరికి చెందినవాడు, ఏ పట్టణానికి చెందినవాడు అంటే గలిలయలోని బెత్సాయిదా పట్టణానికి చెందినవాడు. బెత్సాయిదా పట్టణానికి చెందిన ఇతరులు ఇంకెవరున్నారు అంటే మన గత వారంలో చూసుకున్నాం. పేతురు, అంద్రేయ వారు కూడా బెత్సాయిదాకు చెందినవారు అని చూసాం. ఫిలిప్పు కూడా బెత్సాయిదా పట్టణానికి చెందినవాడు. ఈ ఫిలిప్పు కూడా అంద్రేయ యోహానులాగే ఇతడు కూడా బాప్తిస్మిచ్చు యోహానుకు ఒక శిష్యుడు అని చెప్పబడుతుంది. ఈ ఫిలిప్పు కూడా బాప్తిస్మిచ్చు యోహానుకి శిష్యుడు అని చెప్పబడుతుంది. ఈ ఫిలిప్పు ఈయనకు ఒక కుటుంబం ఉంది. ఆయన భార్య గురించి, బిడ్డల గురించి రాయబడలేదు, కానీ పేర్లు రాయబడలేదు, కానీ ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు అని మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఈ 4 కుమార్తెలు కూడా ప్రవచించేటువంటి వరము కలిగినటువంటి వారు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈయన ఎఫెసీలో మరి నేటి టర్కీ ప్రాంతాలలో కూడా పరిచర్య చేశాడని చరిత్ర చెబుతుంది. ఈయన యొక్క కుమార్తెలలో మరి 2 వృద్ధాప్యమందు మరణించారు అని చరిత్ర చెబుతుంది. ఈయన యొక్క మరణము సిలువ వేయబడి రాళ్లతో కొట్టి చంపారు అని చరిత్ర చెబుతుంది. ఈ ఫిలిప్పు గారు మొట్టమొదట యేసు ప్రభు ఆయనని పిలిచినప్పుడు ఏమాత్రము కూడా ఆలోచించకుండా ప్రభు వెనుక వెళ్ళిపోయాడు అని మనకి యోహాను 1వ అధ్యాయంలో మరి 43 నుండి మనం చదువుకుంటే, ఒకసారి చదువుకుందామా? యోహాను రాసిన సువార్త మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని ఆయన అతనితో చెప్పాను. బెత్సయిదా వాడు అనగా అంద్రేయ, పేతురు అనువారి
పట్టణపు కాపరస్తుడు. ఇక్కడ కొంచెం ఆగండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుము అనగానే వెంబడించాడు అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని గురించి మరి ఇతనికి ఏమైనా ముందే తెలుసా? ఎందుకంటే యేసు ప్రభు పిలవగానే ఆయన వెనక వెళ్ళిపోయాడు అంటే ఫిలిప్పుకి యేసు ప్రభువు గురించి ముందుగానే తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు? ఈ ఫిలిప్పు యొక్క స్నేహితులు ఎవరు? అంద్రెయ, పేతురు గారు. ఈ అంద్రెయ, పేతురు గారు అప్పటికే యేసు ప్రభుతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫిలిప్పు గారు కూడా తన స్నేహితులైనటువంటి అంద్రెయాని మరి యోహానుని, పేతురుని వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు అంటున్నా. ప్రభు దగ్గరకు వచ్చే ముందు ఎవరితో ఉన్నారు? యోహాను గారి దగ్గర ఉంటారని ఫిలిప్పుకు తెలుసు. కాబట్టి వెతుక్కుంటూ వస్తే అప్పటికే వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళిపోయారు. మరునాడు ఫిలిప్పు వారిని వెతుక్కుంటూ వస్తాడు. వారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ యోహాను గారి ద్వారా తెలుసుకుంటాడు, అయ్యా మెస్సియా వచ్చేశాడు, ఆయన యొక్క ఆహ్వానాన్ని అందుకొని వారు ఆయనని వెంబడిస్తూ వెళ్ళిపోయారు అని చెప్పగానే ఫిలిప్పు కూడా యోహాను గారి యొక్క శిష్యుడు కాబట్టి ఇది విని తెలుసుకున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అతడు యేసు ప్రభు పిలవగానే వేరేమీ ఆలోచించలే. ఎందుకంటే అప్పటికే ఆయన ఎవరన్నది తెలిసిపోయింది. ఆయనే మెస్సియా అన్నది యోహాను గారి ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు పిలవగానే ఆయనని వెంబడించాడు. వెంబడిస్తూ ఏం చేశాడు అంటే 45వ వచనం చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని. అప్పుడు ఫిలిప్పు గారికి ధర్మశాస్త్రం గురించి కూడా బాగా తెలిసినవాడు అన్నది అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని గురించి కూడా బాగా ఎరిగినవాడు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి దృఢంగా నమ్మాడు. ఇక వేరే ఆలోచన లేదు. ఆయన పిలవగానే ఆయన్ని వెంబడిస్తూ నతానియేలుతో ఈ మాట అంటున్నాడు, నేను ధర్మశాస్త్రములోను ప్రవక్తులలోను ఎవరి గురించి అయితే రాయబడి ఉందో ఆ మెస్సీని కనుగొన్నాను అని చెప్పి మరి నతానియేలుకి ఈ విషయం గురించి తెలియజేయటం మనం చూస్తున్నాం. దీనిని బట్టి ఫిలిప్పులో మనకు కనబడుతున్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే యేసు ప్రభు పిలువగానే అతని యొక్క ఉత్సాహం కనబడుతుంది. ఎటువంటి ఉత్సాహం అంటే ఆ సంతోషానికి హద్దు లేదు. ఆ ఉత్సాహానికి వివరించలేనంతగా సంతోషముతో నిండిపోయాడు అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అతడు తాను తెలుసుకున్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని, ఆ యొక్క సత్యాన్ని తన దాచిపెట్టుకోలేక ఏం చేస్తున్నాడు? అందరికీ కూడా చెప్పటానికి అతడు మొదలుపెట్టాడు. యేసు ప్రభు మెస్సియా అన్నటువంటి విషయము తాను తెలిసిన వెంటనే అతడు తన సంతోషాన్ని అణుచుకోలేకపోయాడు. అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా అపోస్తుల యొక్క జీవితాలు నిజంగా మనం ఆలోచించేసుకుంటే మన భక్తి ఏ స్థితిలో ఉంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
వీరి యొక్క జీవితం అంతా కూడా ఒక్కొక్క అపోస్తులను మనము ఆలోచించుకున్నప్పుడు ఒక్కొక్కరు కూడా ఆణిముత్యములు లాంటి వారు. ఒక్కొక్కరి యొక్క అనుభవం ఒక్కొక్క విధంగా అంత ప్రకాశమయమైనటువంటి నక్షత్రములుగా వారు కనబడతారు మనకి. ఒక్కొక్కరి యొక్క జీవితం, అందుకే క్రీస్తుతో ఉన్నటువంటి ఆ యొక్క జీవితం ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకదు. నిజంగా అనుభవిస్తే మనము లోకములో సగము దేవునిలో సగము బ్రతికామనుకోండి, అది మనకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రభు యొక్క ప్రేమ కావచ్చు, ఆయనతో మనము అనుభవించే ప్రతి క్షణము కావచ్చు, ఆయనతో మనము చేరి బ్రతికే ఒక్కొక్క దినము కావచ్చు, ఎంత ఆనందకరమైనది, ఎంత సంతోషకరమైనది అంటే నువ్వు తినకుండా కూడా 3 రోజులు ఉండగలవు ఆయనతో గడిపితే. అర్థమవుతుందా? మనకందరికీ తెలుసు, ఆయన మొట్టమొదటిగా కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే ప్రజలు ఆయనతో కూడా సుమారు చెప్పబడుతుంది 5,000 మంది, సుమారు 5,000 మందికి ఆయన ఆహారం పెట్టాడని మనం చూస్తాం. అందులో ఫిలిప్పు గారి యొక్క పాత్ర కూడా ఉంది. అయితే నేనేమంటున్నానంటే, యేసు ప్రభువుతో ఉంటే ఆహారం అన్నటువంటిది కూడా అనిపించదు. ఎప్పుడంటే నిజముగా ఆయనతో మనము అనుభవించి బ్రతికినప్పుడు, అనుభవించి ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు మనకి ఆహారము కూడా మనకు అంత ఇష్టముగా అనిపించదు. అంటే ఆహారాన్ని గురించి కూడా మనకి జ్ఞాపకం రాదు. ఈ ఫిలిప్పులో అటువంటి లక్షణం కనబడుతుంది. యేసు ప్రభు పిలగానే అతని యొక్క ఉత్సాహానికి, అతని యొక్క ఆనందానికి మనము వివరించలేము. అంతగా ఆనందంతో నిండిపోయి మరి ఫిలిప్పుతో అంటున్నాడు ఏమని, నేను మెస్సయ్యని కనుగొన్నాను, వచ్చి చూడు, వచ్చి చూడు అంటాడు. నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమని ఈ లోకంలో మనము అట్టి రీతిలో తెలియజేయగలగాలి. మొదట మనకు ఆ యొక్క ఆనందం ఉండాలి, మొదట ఆ సంతోషం మనలో కనబడాలి. అప్పుడే యేసు ప్రభుని గురించి ఎవరికి చెప్పాలన్నా కానీ ఆ ఉత్సాహం అన్నది మనలో కనబడుతుంది. అప్పుడు నతనయేలు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? చదవండి ఆ మాట, 45 నుండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. అంటే యేసు ప్రభు గురించి వీళ్ళకి ముందుగానే పరిచయం ఉందా? ఉందా లేదా? ఉందండి. ఎందుకంటే స్పష్టంగా చెబుతున్నాడు వాళ్ళ అడ్రస్. ఈయన ఎవరో కాదండి, మనము ఇంతకాలం మనం తెలియలేదు కానీ ఆయన ఎవరో కాదు. ఆయన ఎవరంటే యోసేపు యొక్క కుమారుడైన నజరేయుడగు యేసు. అంటే ఆయన నజరేతులో ఉన్నాడని కూడా తెలుసు. నజరేతులో ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు అన్నది కూడా తెలుసు. అప్పట్లో మనము ఈరోజు చూస్తున్నంత గొప్ప గొప్ప పట్టణాలు కాదు. అప్పట్లో అన్నీ కూడా చిన్న చిన్న పట్టణాలు, చిన్న చిన్న గ్రామాలు. అక్కడ ఎంతమంది ఉన్నా కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారన్నది అక్కడ పక్కన ఉన్న వారికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ చెబుతా. ఇప్పుడు మన భీమావరం గ్రామంలో ఎవరెవరు ఉన్నారన్నది మనకి తెలుసా తెలియదా? మనం బెంగళూరులో ఉన్నాం, ఇంతకీ అక్కడ ఎవరున్నారో మనకి ఈజీగా తెలుసు. ఎందుకంటే అది పెద్ద గ్రామం ఏమో కాదు, ఉన్నది కొంతమందే. కాబట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారో మనకు తెలుసు. ఒకవేళ మనకు తెలియకపోయినా ఆ పక్క గ్రామంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పేర్లు ఉన్నారన్నది సులభంగా చెప్పగలరు. అలాగే యేసు ప్రభు యొక్క దినాలలో కూడా ఆ గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సుపరిచితమైన వ్యక్తులే. కాబట్టి యోసేపు గారి గురించి కూడా వీరికి ముందుగానే తెలుసు. అయితే ఆయనే మెస్సయ్య అన్నటువంటి సంగతి వీళ్ళకి తెలియదు. యేసు ప్రభువే మెస్సయ్య అన్నటువంటి సంగతి వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే
యేసు ప్రభువే మెస్సియా అన్నటువంటి విషయం వీళ్ళకి తెలిసిందో, ఆ ఫలానా వ్యక్తే ఇంతకాలం మనము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అని చెప్పిన వెంటనే ఫిలిప్పుని నతానీయేలు ఒక ప్రశ్న అడుగుతాడు. అది ఏంటి అంటే, చదవండి. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, ఆ రోజుల్లో నజరేతు పట్టణం అన్నది అంత మరి గౌరవనీయమైనటువంటి పట్టణం అయితే కాదు, చిన్న గ్రామము. ఈ చిన్న గ్రామము అంతగా మరి గుర్తింపు పొందినటువంటి గ్రామం అయితే కాదు. ఇంకా చెప్పాలంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మన బెంగళూరు ఈ పట్టణంలో మనం ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఉన్నది ఆనందపురం అయినా, ఈ ప్రక్కన్నటువంటి ఆ ప్రాంతం పేరేంటి? సుధామానగర్. సుధామానగర్ గురించి చెప్పగానే, సుధామానగరు ఆనందపురానికి బయట ఉన్న వాళ్ళు ఆ ప్రాంతాన్ని గురించి ఏమనుకుంటారు? అంత మర్యాదగా మాట్లాడరు. సుధామానగర్లో ఉన్న వాళ్ళని గురించి అది పెద్ద గుర్తింపు పొందిన ఒక ప్రాంతంగా, ఒక ఏరియాగా అనుకోరు. సుధామానగర్ అన్నట్టుగా మాట్లాడతారు. కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విలువ, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి బట్టి గొప్పగా చెప్పుకోరు. అదే ఇందిరానగర్ అంటే గొప్పగా చెప్పుకుంటారు, కానీ సుధామానగర్ అంటే గొప్పగా చెప్పుకోరు. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితే ఈ నజరేతు యొక్క పరిస్థితి. మరి నజరేతులో నుండి ఏదైనా మంచి వస్తుందా అని ఫిలిప్పుని చూసి నతానీయేలు ఈ ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు ఫిలిప్పు అంటాడు, వచ్చి చూడు. నువ్వు నజరేతు ఆ యొక్క ప్రాంతాన్ని గురించి నువ్వు ఒకవేళ అలా ఆలోచించావు అంటే, ఆ ప్రాంతంలో నుండి ఎవరు వచ్చింది? మెస్సియా వచ్చి ఉన్నాడు అంటాడు. అప్పుడు ఈ నజరేతు అన్నది మరి ఎందుకు యేసు ప్రభు ఆ పట్టణాన్ని లేదంటే ఆ ప్రాంతాన్ని ఆయన ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయం మనం ఆలోచించుకుంటే, గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద దేవుడు ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులను లేదంటే గొప్ప గొప్ప పట్టణాలను, గొప్ప గొప్ప దేశాలను ఆయన ఎప్పుడు కూడా ఎన్నుకోడు. ఆయన ఎన్నుకునేదల్లా కూడా ఎందుకు పనికిరాని ప్రజల్ని, ఎందుకు పనికిరాని ఊర్లనే ఆయన ఎన్నుకుంటాడు. బెత్లెహేమును గురించి కూడా ఏమని రాయబడి ఉంది మీకాలో? బెత్లెహేములో ఉన్న ఎఫ్రేతా, నీవు అల్పమైన దానివైనను చదవండి. మీకా రాసిన ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను, బాగా గమనించండి, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును అన్నాడు. నీలో నుండి వచ్చును.
ఎటువంటి గ్రామం అంటే అది స్వల్ప గ్రామమైనను. అందుకే పౌలు గారు కొరింథీ పట్టణానికి పత్రిక రాస్తూ అంటాడు, 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో అంటాడు ఆ మాట. చదవండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 27 వచనం ఉంది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మళ్ళా చదువు ఆ మాట. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనేను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నవాడు. అదనమాట దేవుని దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. మనుషులైనా సరే, ప్రాంతాలైనా సరే, మనుషుల దృష్టిలో బలహీనమైన వాటిని దేవుడు గొప్పగా ఏర్పరచుకుంటాడు. కాబట్టి పిలుపు అంటాడు, వచ్చి చూడు, నజరేతులో నుండే మెస్సయ్య వచ్చాడు అని మరి నతానీయేలుకి మరి పరిచయం చేయటం మనం చూస్తూ. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పిలుపును అందుకున్న తర్వాత ఫిలిప్పు ప్రభు కొరకు చేసినటువంటి సేవ అపారమైనది. ఒక సందర్భంలో మరి ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరి వారికి వాక్యము బోధించిన తర్వాత వారికి తినటానికి ఆహారం కావాలి అన్నప్పుడు యేసు ప్రభు ఫిలిప్పును చూసే మాట అంటాడు. ఏమంటాడంటే, వీరికి ఆహారం పెట్టాలి, మరి ఆహారం దొరుకుతుందేమో చూడు అన్నప్పుడు. చదవండి ఆ మాట కూడా మనం 6వ అధ్యాయంలో చూస్తాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి చూడండి. బాగా గమనించండి. యేసు ప్రభువుకి తెలియని విషయం అంటూ ఏదైనా ఉందా అంటే ఏది కూడా లేదు. ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు, మరి వీరికి ఆహారం ఎక్కడ నుండి తేవాలి అని ఎవరు అడుగుతున్నది? యేసు ప్రభు అడుగుతున్నాడు. ఎవరిని చూసి అడుగుతున్నాడు? అది కూడా ఫిలిప్పును చూసి అడుగుతున్నాడు. ఎందుకు ఫిలిప్పును చూసి అడుగుతున్నాడు? ఎందుకంటే యేసు ప్రభు వాక్యం చెబుతున్నటువంటి ఆ ప్రాంతం ఫిలిప్పుకి సుపరిచితమైన ప్రాంతము. కాబట్టి ఫిలిప్పు యొక్క ఊరు, ఇంకా చెప్పాలంటే. కాబట్టి యేసు ప్రభు ఫిలిప్పుని అడిగేది మాత్రం కాకుండా ఎందుకు అడిగాడు అంటే అక్కడే మనకి ఇంకొక సమాధానం కూడా ఉంది. ఏంటి అంటే అతనిని శోధించుటకు. చదవండి మళ్ళా. మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పు ఉండును. యేసు ప్రభువుకు తెలిసి ఆయన ఏం చేయబోతున్నాడు కూడా ఆయనకు తెలుసు. అయితే ఎందుకు అడిగాడు? మరి అతనిని పరీక్షించటానికి. మరి ఫిలిప్పు ఏం చెబుతాడు? ఆయనకు ముందే తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడు కూడా ఆయనకు ముందే తెలుసు. కానీ ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? ఆ ప్రశ్న ఫిలిప్పుని అడగవలసిన అవసరం ఏముంది అంటే, ఫిలిప్పుకు ఒక మంచి లక్షణం ఉంది. అది ఏంటంటే, ఫిలిప్పులో ఉన్నటువంటి గొప్ప స్వభావం ఏంటంటే, తాను మాత్రము కాదు, తన వారి కొరకు కూడా
శ్రమించేటువంటి మంచి లక్షణం అతనిలో ఉంది. ఎందుకంటే ఫిలిప్పు చెప్పినటువంటి సమాధానంలో అది మనకు కనబడుతుంది. ఫిలిప్ ఏమంటాడంటే, చదువు. వాళ్ళు ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను అయినను 200 దినారముల రొట్టెలు 200 దినారముల రొట్టెలు చాలవని, 200 దినారములు సంపాదించాలి అంటే చరిత్ర చెబుతుంది సుమారు 6 నెలలు కావాలంట. ఎన్ని వందలు? 200 దినారములు ఖర్చు పెట్టాలి అంటే 6 నెలలు కష్టపడాలి. అంటే 6 నెలలు కష్టపడినా కానీ ఆ 200 దినారములు సంపాదించలేము. ఆ 200 దినారములు మనము ఖర్చు పెడితేనే ఎంతమందికి ఏం చేయగలం? ఆహారమును పెట్టగలము. అంటే వెంటనే ఫిలిప్పు గారు లెక్క పెట్టేశారు. అంటే ఎంతమందికి మరి పోషించాలి అంటే ఖచ్చితంగా మనము 6 నెలలు కష్టపడవలసి వస్తుంది అంటాడు. అంటే ఇందులో ఫిలిప్పు యొక్క లక్షణం ఏం కనబడుతుందంటే ఇతరుల కొరకు శ్రమించేటువంటి స్వభావం అతనిలో కనబడుతుంది. అందుకే యేసు ప్రభు అతను ఏం చేశాడంట? పరీక్షించాడు. అంటే ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి స్వభావము మనకు ఎలా తెలిసేది? ఈరోజు అతని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా, ఇప్పుడు మనకు ఎలా తెలిసేది? అప్పుడు యేసు ప్రభు అతను అడిగిన ప్రశ్నల్లో నుండి వచ్చినటువంటి సమాధానం ఈరోజు మనకందరికి కూడా ఒక సమాధానముగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయనకి తెలుసు. ఉన్నా కానీ ఫిలిప్పును అడగటానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఫిలిప్పుని గురించి ఆలోచిస్తున్నటువంటి నీకు నాకు ఫిలిప్ యొక్క ఉన్నతమైన లక్షణం మనకు తెలియాలి. ఇదే లక్షణం ఎవరిలో ఉంది? ఇంకొక వ్యక్తిలో ఉంది. ఎవరు అయినా? పౌలు. ఎవరు? పౌలు. పౌలు అంటాడు, నా సహోదరుల నిమిత్తము నా చేతులతో కష్టపడతాను అంటాడు. కష్టపడ్డాను అంటాడు. నా చేతులతో నేను కష్టపడ్డాను అంటాడు. ఎవరి కోసము? నా సహోదరుల కోసము అంటాడు. ఇది ఫిలిప్పులో కూడా కనబడుతుంది. కాబట్టి ఫిలిప్పుని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఫిలిప్పు గారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత లక్షణం మనం కూడా నేర్చుకోవాలి. చదువుకొని విడిచిపెట్టడం కాదు. అందుకే బైబిల్లో కూడా మనకి ఏమని తెలియజేస్తుంది? ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించాలి, ఒకరి నిమిత్తం ఒకరు మరి అక్కర కలిగి ఉండాలి, ఒకరి నిమిత్తం ఒకరు భారం కలిగి ఉండాలి. అది క్రైస్తవ జీవితం. ఫిలిప్పులో ఆ విషయం మనకి స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా మరొక సందర్భంలో మరి ఫిలిప్పు గారి యొక్క విషయాన్ని గురించి మనము ఆలోచించుకుంటే, ఒక సందర్భంలో ఇతను గ్రీకు వాడు అని, ఫిలిప్పు అన్నటువంటి పేరుకి నేను ముందుగానే చెప్పాను, గుర్రములను ప్రేమించువాడు అని. ఈ ఫిలిప్పు అనేటువంటి పేరు ఇది మరి యూదులకు సంబంధించినటువంటిది కాదు. ఇది ఎక్కువగా గ్రీకులకే, ఈ గ్రీకు ప్రజలకే మరి ఈ పేరు ఉంటుంది. ఏంటి? ఫిలిప్పు అన్నది. ఈ పేరు ఎందుకు యూదులకు ఉండదు అంటే, వీళ్ళు ఉన్నటువంటి స్థలము, లేదంటే వీళ్ళు ఆ రోజుల్లో వీళ్ళని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు? రోమీయులు, గ్రీకుకు చెందిన వాళ్ళు. అందుకే మరి కొత్త నిబంధన కూడా రాయబడింది ఏ భాషలో? గ్రీకు భాషలో. కొత్త నిబంధన రాయబడింది కూడా గ్రీకు భాషలోనే. ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధన గ్రీకులో సెప్టుజెంట్ అనేటువంటి పేరుతో కూడా ఆ గ్రంథాన్ని పిలుస్తారు. కాబట్టి ఈ గ్రీకుల మధ్యలో యూదులు కూడా నివసిస్తున్నారు. అలా చూసుకుంటే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటాం. అలెగ్జాండర్ అన్నటువంటి వాడు ఎవరు? గ్రీకు దేశానికి చెందినవాడు. ఇలా మనము కొన్ని పేర్లు బయట దేశాలకి సంబంధించినవిగా ఉన్నా కానీ మనం ఏం చేసుకుంటాం? మనం భారతీయులమే పెట్టుకుంటాం. అలాంటిది మనము భారతదేశంలో ఉన్నప్పుడు కొన్ని పేర్లు
భారత సంప్రదాయానికి చెందిన పేర్లే మనం ఏం చేసుకుంటాం, పెట్టుకుంటాం. క్రైస్తవులమైనా మనము ఆ పేర్లు పెట్టుకుంటాం. అంటే ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రాంతమును బట్టి, మనము ఉన్నటువంటి సంస్కృతిని బట్టి కొన్ని ఆ పేర్లే మనము పెట్టుకోవటం జరుగుతుంది. అలాగనే ఫిలిప్పుకు కూడా గ్రీకు యొక్క పేరుని అతనికి రావటం జరుగుతుంది. అంటే అతడు గ్రీకు దేశంలో ఉన్నప్పటికీ అతడు యూదుడే. అర్థమవుతుందా? ఈ పరిస్థితిని బట్టి ఫిలిప్పు గారికి ఆ గ్రీకు ప్రాంతానికి చెందిన వారు, లేదంటే గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు ఎక్కువగా పరిచయస్తులు. ఎవరికి? ఫిలిప్పు గారికి. అందుకే ఒక సందర్భంలో గ్రీకు దేశానికి సంబంధించినటువంటి శాస్త్రులు యేసు ప్రభువుని చూడాలని వచ్చినప్పుడు ఎవరిని సంప్రదిస్తారు? ఫిలిప్పునే సంప్రదిస్తారు. చదువుకుందామా? యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనము. ఆ పండుగలలో ఆరాధించి వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండి, వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి. ఎవరి దగ్గరకు వచ్చారు? ఫిలిప్పు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఫిలిప్పుకి మరి ఎక్కువగా గ్రీకు భాషను గురించి కానీ, ఆ గ్రీకు సంప్రదాయాన్ని గురించి కానీ ఎక్కువగా ఎరిగిన వాడు అన్నది దీని విషయమై మనకి అర్థమవుతుంది. వచ్చి అయ్యా, మేము యేసును కోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి చాలు. అంటే ఫిలిప్పు దగ్గరికి వాళ్ళు రావటానికి గల కారణము, ఫిలిప్పుకి దీనిని బట్టి గ్రీకు భాష కూడా వచ్చు అన్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఏదైనా ఒక కార్యముని గురించి కానీ, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, ఒక అడ్రస్ అడగాలని కానీ మనం ఏం చేస్తాం? ఆ భాష తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి అడగటం జరుగుతుంది. అలాగే మరి ఫిలిప్పు దగ్గరికే వీళ్ళు రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఫిలిప్పు గారికి గ్రీకు కూడా బాగా వచ్చు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ 120 మంది పై గదిలో మరి ప్రార్థించుచున్నప్పుడు ఆ పెంతెకోస్తు దినమున ఫిలిప్పు కూడా వారితో కూడా ఉన్నాడు అన్నది మనకి అపోస్తల కార్యములలో మనకి కనబడుతుంది. ఒకసారి 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ వచనం. అప్పుడు ఈ మేడగదిలో మరి ప్రార్థించేటప్పుడు ఫిలిప్పు కూడా ఉన్నాడు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా చరిత్ర ప్రకారము ఈ ఫిలిప్పు ఫ్రిగియా, సిరియా మరి గ్రీసు ప్రాంతాలలో సువార్తను ప్రకటించాడు అని కూడా బైబిలు మరి చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఫిలిప్పు యొక్క పరిచర్యలో ఆయన అనేకులను దేవుని వైపుకి నడిపించాడు అని చరిత్ర చెబుతుంది. అక్కడ మరి ఈ గ్రీసు మరి ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రస్తుతం మనకు టర్కీ ఉంది చూడండి. ఈ టర్కీ ప్రాంతంలో ఫిలిప్పు గారు చాలా ఎక్కువగా పరిచర్య చేశారని, మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధనను మరి ధ్వంసం చేశాడని, నాశనం చేశాడని కూడా చరిత్ర చెబుతుంది. ఈరోజు మనకి విగ్రహారాధికులు వాళ్ళ గురించి మాట్లాడటానికే మనం భయపడుతున్నాం. కానీ అప్పట్లో విగ్రహారాధన చేస్తున్న వారి మధ్యలోకి వెళ్ళి ఫిలిప్పు గారు ధైర్యముగా ఆ విగ్రహారాధనని అడ్డుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆరాధించకుండా, అంటే ఈరోజు మన భారతదేశంలో పాముకున్నటువంటి పేరేంటి? నాగ దేవత. అలాగే టర్కీలో కూడా, ఇప్పుడున్న టర్కీలో ఆ రోజుల్లో ఫిలిప్పు గారు వెళ్ళి నాగదేవతకి వాళ్ళు ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళి అంత సర్వనాశనం చేశాడంట. అంటే మీరు ఆలోచన చూసుకోండి. పౌలు గారు కూడా
మరి ఆ, ఏథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారు సూక్ష్మంగా వాళ్ళకి సువార్త చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆయన బలిపీఠాలన్నీ కూడా పడగొట్టలే. అయితే ఫిలిప్పు ఎంత వైరాగ్యం కలిగిన వాడు అంటే ప్రాణానికి తెగించి వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహారాధనను కూడా అడ్డుకొని మరి ధ్వంసం చేశాడు అని మరి తెలియజేస్తుంది. కాబట్టి ఫిలిప్పు మరి ఎక్కువగా అన్యజనులకే అతడు సువార్తని చెప్పి గుర్తింపు పొందాడు అన్నది మనకి చరిత్ర చెబుతుంది. ఎక్కువగా అన్యజనులకే సువార్త చెప్పాడు, అన్యజనులనే ఎక్కువగా దేవుని వైపు నడిపించాడు అని కూడా మరి మనకి చరిత్ర చెబుతుంది. ఇతని యొక్క మరణము నేడు టర్కీ అన్నటువంటి ఆ రోజుల్లో దీన్ని హెయిర్ పాలిష్ అనేటువంటి స్థలముగా చెప్పబడుతుంది. నేటి దినాలలో దాని టర్కీ అని మనం చూస్తున్నాం. ఆయన యొక్క మరణము సిలువ వేయబడి రాళ్లతో కొట్టి చంపారంట. అంటే ఆయన కూడా హతసాక్షిగా మరణించాడు. ప్రాణాలకు తెగించి మరి దేవుని కొరకు సువార్త చేసినటువంటి ఒక గొప్ప దేవుని సైనికుడుగా ఫిలిప్పు గారు మనకి కనబడుతున్నారు. ఫిలిప్పు గారి గురించి మనము విరివిగా చూసుకుంటే ఆయన పరిచర్యల్లో ఒక్కొక్కసారి ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు నిజంగా క్రైస్తవులకి ఎంతో గొప్ప మాదిరిగా ఆయన కనబడుతున్నాడు. క్రైస్తవులకి ఒక గొప్ప ఉత్సాహాన్ని, ఒక గొప్ప ధైర్యాన్ని కలిగించేటువంటి ఒక దేవుని సేవకుడుగా మరి ఫిలిప్పు గారు కనబడుతున్నారు. కానీ మనము అన్నిటినీ కూడా విరివిగా మనము ఆలోచించుకునేటువంటి మనకి సమయం లేదు, వినటానికి మనకి ఓపిక కూడా లేదు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈ ఫిలిప్పు. ఈ ఫిలిప్పులో మరొక గొప్ప విషయాన్ని సమాజానికి తెలియజేశాడు. అదేంటో తెలుసా? ఏంటి చెప్పండి? సాక్షాత్ యేసు ప్రభు దగ్గరికే వచ్చి తండ్రిని మాకు చూపించు, అది మాకు చాలు అన్నాడు. ఏమన్నాడు? తండ్రిని మాకు చూపించు అన్నాడు. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి. ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఫిలిప్పు, ఎరుగవా, నీవింతకాలము నేను నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటాడు. ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? తండ్రిని చూపించే ప్రయత్నం చేయాలి. కానీ ఏమంటాడు? ఇంతకాలము నీవు నా యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటే అర్థం ఏంటి? ఎందుకంటే యేసు ప్రభు ఏమంటాడు? కింద మాట, తండ్రి యందు నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? అప్పుడు యేసు ప్రభు అంటున్నటువంటి మాటను బట్టి నాలోనే తండ్రి ఉన్నాడు. తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నాలో ఉన్నాయి. ఏ విధంగా అయితే తండ్రి మరి తనలో తానే జీవం కలిగిన వాడై ఉన్నాడో, కుమారుడు కూడా తనలో తానే జీవము కలిగిన వాడై ఉండుటకు ఆయన అనుగ్రహించెను. కాబట్టి తండ్రిలో ఏమి ఉంటాయి అని నువ్వు ఎదురు చూస్తున్నావు, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? నాలోనే ఉన్నాయి. కారణం ఏంటంటే తండ్రిని నీవు ఎప్పటికీ కూడా చూడలేవు. 1వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 8వ వచనమా? యోహాను సువార్త 18వ వచనము. ఎవడను ఎప్పుడైనను
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేడు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరుస్తాడు. అంటే తండ్రిని ఎప్పటికీ కూడా చూడలేరు కాబట్టి మీరు ఆయన రొమ్మున ఆనుకునేటువంటి కుమారుడిని చూస్తే మీరు ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టే. తండ్రిలో ఎటువంటి స్వభావం ఉందో ఆ స్వభావం అంతా ఎవరిలో ఉంది? కుమారుని యందు ఉన్నది అని చెప్పి యేసు ప్రభు ఈరోజు ఈ లోకానికి తండ్రి ఎవరో, ఆయన లక్షణాలు ఏంటో అన్నది పిలుపు అడిగినటువంటి ప్రశ్న ద్వారా లోకానికి తెలియజేశాడు. దీనికి కారణం ఎవరంటే పిలుపు అన్నటువంటి సంగతి మనకి కనబడుతుంది. అంటే పిలుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి, దేవుని యందు ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునిలోని గొప్ప లక్షణాలు ఈ లోకానికి చెప్పవలసిన వారము. ఈరోజు పిలుపుని గురించి ఆలోచించడం ద్వారా పిలుపు ఈ లోకానికి దేవుడు ఆయన ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో సంగతులు బైబిల్లో మనకి రాయబడింది. వాటిలో కొన్ని విషయాలే మనం ఆలోచించుకుంటున్నాం. అంటే మరి యేసు ప్రభు ఎంతమందినైనా పోషించగలడు. అంతేకాదు యేసు ప్రభు ఆయన అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, మీరు మనుషుల మీద మాత్రమే ఆధారపడకండి. ఎందుకంటే మీరు సంపాదించి మీరు పోషించి మనుషులకి ఆహారం పెట్టాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మనుషుల యొక్క ఆలోచన అది. కానీ నేను మనుషుల యొక్క ప్రయాసం లేకుండా ఇంతమందిని పోషించగలను అని నువ్వు నమ్మాలి. అది లోకానికి తెలియజేయడానికి గల కారణం పిలుపు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి అన్న విషయాన్ని లోకానికి తెలియజేయడానికి గల కారణం పిలుపు. ఈ లోకంలో యేసు ప్రభువులో తండ్రి యొక్క తత్వం ఇమిడి ఉంది అన్నది లోకానికి తెలియజేసినటువంటి ఒక వ్యక్తిగా పిలుపు కనబడుతున్నాడు. ఈరోజు దేవునిలో ఉన్నటువంటి ఎన్నో లక్షణాలు ఈరోజు లోకానికి మనం తెలియచేయాలి. దానికి మనం కారకులుగా ఉండాలి. అర్థమవుతుందా? క్రైస్తవం అంటే ఏదో లోక ప్రకారంగా కొన్ని రోజులు బ్రతికేసి ఈ లోకపు ఆనందాన్ని అనుభవించి మరి దేవుని కొరకు ఎందుకు పనికి రాకుండా చనిపోవాలన్నది కాదు దేవుని యొక్క చిత్తం. మనమందరము అపోస్తుల యొక్క జీవితాలను ఆలోచించేటప్పుడు నేను కూడా ఎక్కడైనా ఒక సందర్భంలో దేవుని కొరకు వాడబడటానికి కారకుడుగా ఉండాలి. దేవుని యొక్క లక్షణాలు లోకానికి తెలియజేయటానికి ఎక్కడైనా ఒక కారకుడుగా నేను ఉండాలి అని కోరుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు బైబిల్లో మనం ఎన్నో సందర్భాలను మనం ఆలోచించేటప్పుడు, ఎన్నో రహస్యాలు మనం తెలుసుకునేటప్పుడు, మీరు నా ద్వారా విన్నప్పుడు అది మీకు ఒక ఆనందంగా ఉన్నప్పటికీ దేవుడు ఈ సందర్భంలో నన్ను వాడుకుంటున్నాడు మీకు చెప్పటానికి. కొన్ని రహస్యాలు బైబిల్లో నుండి మీకు చెప్పేటప్పుడు అక్కడ నన్ను వాడుకుంటున్నట్టుగానే మీరందరూ కూడా వాడబడాలి. దేవుని గురించి, దేవుని యొక్క లక్షణాల గురించి ఇతరులకు చెప్పాలి. ఆయనలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఆయనలో ఇంత విలువైన లక్షణాలు ఉన్నాయి. ఆయన కేవలము అన్ని దేవుడు లాంటి ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు అని లోకానికి చెప్పాలి. అది ఎలా చెప్పాలి అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక్కొక్క సున్నితమైనటువంటి విషయాలను గురించి మనం లోకానికి చెప్పాలి. ఏ విధంగా అయితే పౌలు గారు ఆ ఏదెన్సు పట్టణంలోనికి వెళ్ళి దేవుని గురించి ఎంత గొప్పగా తెలియజేశాడు అంటే, ఆ పట్టణానికి ఆ సందర్భానికి అనుగుణంగా పౌలు గారు ఎలాగా చెప్పాడో మనము కూడా సందర్భమును బట్టి మనుషులకి దేవుని ప్రేమను విత్తాలి. ఎంతకాడికి మనము మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాల గురించే ఆలోచించుకుంటూ బ్రతికేస్తున్నాం. మళ్ళీ పేరుకు మనం క్రైస్తవులం. అది కాదు మన బ్రతుకు, అది కాదు మన జీవితం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు అంటే, ఇదిగో ఏ బైబిల్ అయితే మెస్సీయను గురించి చెప్పిందో, ఏ ధర్మశాస్త్రం అయితే మెస్సీయను గురించి చెప్పిందో, ఈయనే వచ్చి చూడుము అని చెప్పి ఇతరులకు మనం చెప్పేవారంగా ఉండాలి. అలా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు
పిలుపుల్లో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను ఏ విధంగా అయితే బయటికి తీశాడో ఆ విధంగా మనల ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలు లోకానికి తెలియజేయడానికి ఆయన మనల్ని వాడుకుంటాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం.